అందరికీ నమస్కారం. 2023లో సుప్రీంకోర్టు నుంచి వచ్చిన టాప్ 10 జడ్జిమెంట్స్ని ఇప్పుడు చూద్దాం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ ఏడాది కీలక తీర్పులను వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు, డిమానిటైజేషన్ వంటి పాలసీ నిర్మాణాల విషయంలో సర్వోత్తమ న్యాయస్థానం తీర్పులు మోదీ సర్కార్కు బిగ్ బూస్ట్ ఇచ్చాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ 10 జడ్జ్మెంట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై 2023 డిసెంబర్ 11న కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చి చెప్పింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వాదనలతో పూర్తి స్థాయిలో ఏకీభవించింది సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాదాపు 23 పిటిషన్లపై 16 రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు వినిపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆర్థిక శాఖలో చేపట్టిన అతిపెద్ద సంస్కరణ డిమానిటైజేషన్. 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 7 ఏళ్ల తర్వాత 2023లో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పెద్ద నోట్ల రద్దును సమర్థించింది. ఈ మేరకు 4-1 తేడాతో మెజార్టీ తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ బివి నాగరత్న ఒక్కరే ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకించారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని స్పష్టం చేసింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించగా ఎన్నికల కమిషనర్ల అపాయింట్మెంట్స్కు సంబంధించిన సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నేతలతో కూడిన ప్యానెల్ సిఈసి, ఈసీలను ఎంపిక చేసేలా 1991 నాటి చట్టానికి కీలక సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆదాని హిడెన్బర్గ్ కేసులో తీర్పుని రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రిపోర్టు ఆధారంగా ఒక పెద్ద సంస్థపై చర్యలు చేపట్టాలనటం సరికాదని వ్యాఖ్యానించింది. హిడెన్బర్గ్ నివేదికతో పాటు ఆధారాలేమైనా ఉన్నాయా అని పిటిషన్లను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. షార్ట్ సేల్ కారణంగా మార్కెట్లు ఇబ్బందులు పడకుండా ఏ చర్యలు చేపట్టారో చెప్పాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలపై తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొంది. విద్వేష ప్రసంగాల కారణంగా దేశ లౌకికవాదం ప్రభావితం అవుతుందని, శాంతి భద్రతలు సమస్యలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా విద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలంటూ సంచలన ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. వివాహ వ్యవస్థ, విడాకుల మంజూరుకు సంబంధించి ఈ ఏడాది కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారం ఉన్న డివోర్స్ కేసుల్లో 6 నెలలు కంపల్సరీ గడువు అవసరం లేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఆసక్తి చూపితే 6 నెలల సమయం వద్దని, విడాకులు వెంటనే జారీ చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. విడాకుల మంజూరుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. స్వలింగ సంపర్కులు వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై 2023 అక్టోబర్లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. LGBTQ+ కమ్యూనిటీ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. 21 పిటిషన్లను విచారించిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం 3-2 తేడాతో కోర్టు తీర్పును ఇచ్చింది. స్వలింగ సంపర్కుల వివాహం చట్టం చేసే హక్కు
కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. జల్లికట్టు, కంబాల, ఎద్దుల బండి పందాలు వంటి సాంప్రదాయ క్రీడలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. 2023 మేలో ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులోని జల్లికట్టు, కర్ణాటకలో కంబాల, మహారాష్ట్రలో ఎద్దుల పోటీలను అనుమతిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించింది సర్వోత్తమ న్యాయస్థానం. సాంప్రదాయ క్రీడలు మన సంస్కృతిలో భాగమని, వాటికి ఆటంకం కలిగించలేమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఇలా 2023 సంవత్సరంలో సుప్రీంకోర్టు నుంచి ఎన్నో సంచలన తీర్పులు వచ్చాయి.